గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకుడు దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. దీని వెనక మాజీ మంత్రి కొడాలి నాని, అబ్కారీ శాఖ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తన మద్యం గోదామును అక్రమంగా ఖాళీ చేయించి తమ అనుచరులకు లీజులిప్పించారంటూ వీరిపై ప్రభాకర్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు త్వరలో విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన్ను బెదిరించి కేసు ఉపసంహరించుకునేందుకే ఈ కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 7వ తేదీ ఉదయం కొందరు దుండగులు కారులో వచ్చి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ప్రభాకర్ ను అడ్డగించారు. 5 వ్యక్తులు అతని తలకు సంచి తగిలించి కాళ్ళు చేతులు కట్టేసి పెడన దగ్గర పొలాల్లో బంధించారు. ఉదయం వెళ్లిన వ్యక్తి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం వరకు పోలీసులు గాలించినా ఫలితం లేకపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభాకర్ ను చిత్రహింసలకు గురి చేసిన దుండగులు సాయంత్రం 5:30 గంటల సమయంలో అతన్ని వదిలేశారు. ఫోన్ ఇచ్చి ఇప్పుడే ఆన్ చేయవద్దని, కిడ్నాప్ విషయం ఎవరికైనా చెబితే ఇంటికొచ్చి మరీ చంపుతామని బెదిరించారు. ద్విచక్ర వాహనంపై ప్రభాకర్ గుడివాడ వైపు వస్తుండగా వెనుకే దుండగులు అనుసరించారు. భయపడిన ప్రభాకర్ వాహనం వేగం పెంచారు. గుడివాడ మండలం బొమ్మలూరు అడ్డరోడ్డు వద్ద అతన్ని కిడ్నాప్ చేసిన వ్యక్తులు మరోసారి అడ్డుకొని మళ్లీ దాడి చేశారు. అతని వాహనాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనం లైటింగ్ చూసి పారిపోయారు. అటుగా వచ్చిన స్థానికుల నుంచి ప్రభాకర్ ఫోన్ తీసుకుని ఇంటికి ఫోన్ చేసి తనను చంపేందుకు కొందరు ప్రయత్నించారని, తప్పించుకుని ఫలానా చోట ఉన్నారని కుమార్తెకు తెలపడంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన మద్యం గోడౌన్ ను అక్రమంగా ఖాళీ చేయించారని కేసు పెట్టినందుకే కొడాలి నాని, వాసుదేవరెడ్డి అనుచరులు తనను చంపేందుకు ప్రయత్నించారని ప్రభాకర్ ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.